A is a thrice as good as workman as B, and therefore is able to finish a job in 30 days less than B. How many days will they takes to finish the job working together? ఇక్కడ ఇది కూడా ఎఫిషియన్సీ ప్రాబ్లమే. బి అనేది 100% పెడితే ఏ అనేది ఎక్కువ టైమ్స్ 3 టైమ్స్ ఎక్కువ పెట్టినట్టు అక్కడ. అంటే ఇప్పుడు మనం తన ఎఫిషియన్సీ అంటే డైలీ తను ఒక 3-4 అవర్స్ కష్టపడి తొందరగా పని ముగించాలనుకున్నాడు. తను తక్కువ పెట్టాడు. 2 డేస్లో పని చేయాలనుకుంటా, నేను 2 డేస్లో పని చేయాలి అనుకుంటే నేను 2 డేస్లో ఈ టాపిక్ చదవాలి అంటే డైలీ 15 అవర్స్ నేను కష్టపడితే ఆ టాపిక్ 2 డేస్లో అయిపోవచ్చు. అలాగే బీకేమో 30 డేస్ పడితే 30 డేస్ కంటే తక్కువ ఎవరికి వచ్చింది, ఏకి వచ్చింది. ఎందుకు ఎఫిషియన్సీ 3 టైమ్స్ ఎక్కువ పెట్టాడు కాబట్టి. ఇద్దరు కలిసి చేస్తే అది ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఎఫిషియన్సీ, ఇది ఆర్ఆర్బీలో వచ్చింది ప్రీవియస్ పేపర్స్. ఇది ఎక్స్, ఇది 3x. టైం ఇక్కడ రివర్స్ అవుతుంది. టోటల్ టైం వచ్చేసి 4. డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డేస్ పెట్టాడు, 30 డేస్ 15. ఏ డైలీ 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ చదివినా తనకి 15 డేస్లో కంప్లీట్ చేస్తాడనమాట. బి వచ్చేసి 15 × 3 45 డేస్. మనకిప్పుడు ఇద్దరు కలిపి టుగెదర్ ఫినిష్ ద వర్క్ అన్నారు. ఎన్ని డేస్ పడుతుంది, 45 అంటే టోటల్ టైం తీసుకోవాలి బై 4. ఇద్దరు కలిపి చేస్తే ఇన్ని డేస్ అవుతుంది. యాక్చువల్గా ఇంత ప్రాసెస్ అయితే అవసరం లేదు, డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే అర్థం కాదు కొంతమందికని. ఇలా చేసుకున్నా కూడా సింపుల్గా అయితే ఇది 1-2 స్టెప్స్లో రాసుకోవచ్చు. ఏం లేదు, మనం ఈ 2 డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసేసుకుంటే మనకి 2 వస్తుంది. 30 తీసుకొని 15 డేస్. ఎందుకంటే ఎగ్జామ్లో మనం 2 సెకండ్స్లోనే చేసుకోవాలి. ఇవి సెంట్రల్ జాబ్స్లో ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి 15 డేస్ తర్వాత 3 ఇంటూ వేసుకుంటే 36, 3 × 3 15, 45 వేస్తుంది. టోటల్ వేసి చేసేస్తే 1 మినిట్లో అయిపోతుంది.